నమస్కారం. ఓటెన్ టీవీ న్యూస్ కి స్వాగతం. స్వర్గీయ దేవినేని వెంకటరమణ 26వ వర్ధంతిని పురస్కరించుకొని కంచికచర్లలోని దేవినేని వెంకటరమణ ప్రణీత ఘాట్ వద్ద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య పార్టీ నేతలతో కలిసి నివాళులు అర్పించారు. తొలుత కంచికచర్ల మండల కార్యాలయంలో పుణ్య దంపతులు రమణ ప్రణీతలు చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర మరియు జిల్లా రాజకీయాలలో దేవినేని వెంకటరమణ చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. 1994లోనే నియోజకవర్గ రూపురేఖలను మార్చి వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకాన్ని రూపకల్పన చేసిన వ్యక్తి రమణ అని, నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకాలను తీసుకువచ్చిన రైతన్నల చివరి ఎకరా వరకు నీరు అందించిన ఘనత రమణదన్నారు. ఆనాడు జన్మభూమి కార్యక్రమం పేరిట మన అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని నియోజకవర్గానికి తీసుకువచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శప్రాయంగా జన్మభూమిని రూపకల్పన చేశారన్నారు. తంగిరాల ప్రభాకర్ రావు నిస్వార్థ నాయకుడిగా, ఎమ్మెల్యేగా నియోజకవర్గ రాజకీయాలలో తనదైన ముద్రను వేసుకున్నారన్నారు. నియోజకవర్గంలో సూర్య చంద్రులు ఉన్నంతకాలం దేవినేని వెంకటరమణ, తంగిరాల ప్రభాకర్ రావు గారు నియోజకవర్గ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, ఇదే రోజు గత సంవత్సరం రాష్ట్ర ప్రజలు రాష్ట్రమంతటా భారీ మెజార్టీలను ఇచ్చి ఎన్డీఏ కూటమిని ఏర్పరిచి ఏపీలో రాక్షస విధ్వంసకర పాలకులకు స్వస్తి పలికారన్నారు. దేవినేని వెంకటరమణ, తంగిరాల ప్రభాకర్ రావు గారి ఆశయాల సాధనకు వారి అడుగుజాడల్లో పనిచేస్తామని స్పష్టం చేశారు.